యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత ట్రాక్టర్ గుద్దుతే ఏం పేరు? హరి నాయక్. ఏజ్ ఎంత ఉంటుంది అబ్బాయి? 18 సంవత్సరాలు. వాళ్ళ డాడీకి ఆయనకి ఇద్దరికి యాక్సిడెంట్ అయింది. వాళ్ళ డాడీకి కొంచెం తోలు చీరుకోపోయింది కాళ్ళ కాడ. అయితే ఫస్ట్ మనం గాంధీ హాస్పిటల్ వేసుకొచ్చిండ్రు మన వాళ్ళు. వేసుకొచ్చిన తర్వాత గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఆడ బ్రహ్మాండంగా ఉంది. ఉండగా ఏంటంటే దీనికి బోకర్ వాళ్ళు అక్కడ బోకర్ ఉన్నారు డాక్టర్ ఒక ఆయన బాలాజీ నాయక్ అని. అతను రిఫరెన్స్ చేసి ఇక్కడ బాగుండదు, మీకు అక్కడ తక్కువ ఖర్చుతో చేపిస్తా, ఇక్కడ అయితే బాగా చేయదు, కరెక్ట్ ఉండదు, ఈ హాస్పిటల్ కరెక్ట్ కాదని అక్కడ నుంచి తీసుకొని వాళ్ళకు ఈ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఈ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకుని 4,50,000 ఇద్దరికి మాట్లాడుకోవడం జరిగిందన్న. ఫస్ట్ సర్జరీకి ఎంత తీసుకున్నారు అబ్బాయి? టోటల్ ఆయన మంచిగా అయ్యాక అని మాదే బాధ్యత అని 4.5 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారు. 4.5 లక్షలు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఫస్ట్ సర్జరీ చేసారు. ఫస్ట్ సర్జరీ చేసిన తర్వాత రాడ్ లోపల పెట్టి చేసిరు. వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ 1 మంత్ లోపు మళ్ళీ ఆ రాడ్ తీయడం జరిగిందన్న. మళ్ళీ కరెక్ట్ సక్సెస్ఫుల్ కాలేదు ఆపరేషన్ అని చెప్పి రాడ్ తీసేసారు. మళ్ళీ రాడ్ తీసేసి దాంట్లో నరం ఇరిగింది కాబట్టి మళ్ళీ ఆపరేషన్ సక్సెస్ కాలేదు. మళ్ళీ ఆపరేషన్ చేయాలని మళ్ళీ ఆపరేషన్ చేస్తే మీరు డబ్బులు ఖచ్చితంగా కట్టాలి అన్నప్పుడు మళ్ళీ డబ్బులు 2 లక్షల చిల్లర మనం మళ్ళీ కట్టడం జరిగిందన్న. ఆపరేషన్ చేసినప్పుడు ఎందుకు ఫెయిల్ అయిందని మీరు అడగలేదా? అడిగిరు మనోళ్ళు. అడిగిన తర్వాత ఏంటంటే ఆల్రెడీ ఈయనకు నరం లోపల ఇరిగింది కాబట్టి అది ఫెయిల్ అయిందని అన్నారు. మరి నరం ఫెయిల్ అయినప్పుడు నువ్వు ఫస్ట్ ఆపరేషన్ ఎందుకు చేసినావు అన్న? ఫస్ట్ ఆపరేషన్ నువ్వు చేసినప్పుడు నీకు అప్పుడు నరం ఫెయిల్ అయిందని మీకు తెలియాలి కదా అని మేము అడిగితే అట్లా కాదు, మీరు డాక్టరా మేము డాక్టరా అని యజమాని వాళ్ళు చెప్పడం జరిగింది. ఫస్ట్ టైం డబ్బులు ఎన్ని తీసుకున్నారు? 5 lakhs అడ్వాన్స్ ఇవ్వడం జరిగిందన్న ఫస్ట్ టైం. దాని తర్వాత వాళ్ళు స్టెప్ వైజ్ గా ఇది చేస్తుంటే అది చేస్తుంటే అడుగుతుంటే సెకండ్ టైం చేసినప్పుడు 2 లక్షలు ఇచ్చినాము. అట్లా వాళ్ళకు మనం మొత్తం యజమానికి 10 లక్షల రూపాయలు క్యాష్ ఇవ్వడం జరిగింది. బయట మనం టాబ్లెట్ కానీ ఇంజెక్షన్ కానీ బయట ఏం తెచ్చుకోవాలన్నా మనం డబ్బులు పెట్టి మనం తెచ్చుకున్నాం. అన్ని 6 లక్షలు ఏమో కట్టినారు అని చెప్తున్నారు కదా. మూడు సర్జరీలకి 3 సర్జరీలకు వాళ్ళకి 10 లక్షల రూపాయలు మనం కట్టినాము. మనం సర్జరీకి సంబంధించిన వస్తువులు కావచ్చు, టాబ్లెట్ కావచ్చు, అదర్స్ అన్ని మనం బయటకు వెళ్ళి తెచ్చినవి ఒక 6 లక్షల రూపాయలు అయినాయి అన్న. మాకు అన్ని కలిపి 16 లక్షలు. ఇవాళ మనం వాళ్ళ మీద ఉత్తగా చెప్పడం కాదు, 16 లక్షలు అయినాయి. మేము అది కూడా వాళ్ళను న్యాయంగానే అడిగినాము. పిల్లగాని పరిస్థితి కాళ్ళు తీసేసే పరిస్థితి ఉన్నది, కాళ్ళు కరెక్ట్ అయితే సెట్ అయ్యే పరిస్థితి లేదు అని. వేరే 3 సార్లు సర్జరీ చేసినా కూడా పనికొచ్చే పరిస్థితి ఉందా లేదా? లేదన్నా. ఏమంటారు డాక్టర్లు? ఏమంటారు వాళ్ళు? ఏమంటున్నారు అంటే అన్న పరిస్థితి ఆపరేషన్ చేసిరు 3 సార్లు. చేసిన తర్వాత పిల్లని ఇప్పుడు స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ స్కానింగ్ చేసి బాగానే ఉంది, ఇప్పుడు ఏం కాదు, మీరు ఇంటికి తీసుకుపోయి కొంచెం వాకింగ్ చేపియండి మెల్లమెల్లగాని చెప్పంగా వీళ్ళు పోవడం జరిగింది. ఇంటికి పోయిన 5 రోజులకే మళ్ళీ పుషింగ్ జస్ట్ ఇట్లా చేయడం వల్లనే మళ్ళీ కాలు ఇరగడం జరిగిందన్న. ఇరిగిన తర్వాత ఇక్కడ తీసుకురావడం జరిగింది. మా బామ్మది ఇట్లా అందరు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ లేరు, డాక్టర్ ఉన్నారు. ఆ రోజు డాక్టర్ ఉన్నారు. ఈ బాబుకు మళ్ళీ ఆపరేషన్ చేయాలి, యజమానితో మీరు మాట్లాడుకోర్రి, ఎన్ని లక్షలు అవుతుందని మళ్ళీ ఖర్చు వాళ్ళు ఏమైనా అంటే మీరు ఆ బిల్లు కడితే మేము ఆపరేషన్ చేస్తామని వాళ్ళు చెప్పడంతో మన వాళ్ళు ఇంటికి వచ్చి వెంటనే మమ్మల్ని చెప్పడంతో మేము అందరం వచ్చినాం అన్న. వచ్చిన తర్వాత మేము కూడా అడగంగానే ఏమన్నారు అంటే డాక్టర్ లేరు, డాక్టర్ అమెరికా పోయిండు, సర్జరీ చేసిన డాక్టర్ ఉంచుకోలేదన్నారా? ఇక మనకు తెలియదు. ఇక డాక్టర్ అమెరికా పోయిండు, సర్జరీ చేసినప్పుడు సర్జరీకి అక్కడ పని ఉంటే పోయిండు. సర్జరీ చేసే డాక్టర్ వచ్చినప్పుడే ఏ సర్జరీ ఎట్లా చేసిండు, ఎట్లా తీసుకున్నాడు మొత్తం ఆయనే బయట చెప్పాలని వీళ్ళు పెద్ద మనుషులు వచ్చిన వాళ్ళ తరపున పెద్ద మనుషులు పిలిపించుకున్నారు. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సరే అన్నాం. వెనక రోజు ఏంటంటే 6 గంటల టైం ఆగురు అని చెప్పారు. ఆ 6 గంటల టైం దాకా మేము ఆగడం వలన ఒక రవీందర్ రెడ్డి అనే డాక్టరు వెంటనే నాకు ఫోన్ చేయడం జరిగింది. చేసి బాబు మీరు ఎక్కువ చేస్తున్నారు, అట్లా కాదు, కరెక్ట్ కాదు, మీరు వచ్చేదాకా ఆగరా, మేము సర్జరీలో ఉన్నాం, ఇట్లా మీ లెక్కన ఫ్రీగా ఉన్నాం అంటే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, బెదిరిస్తున్నారా మమ్మల్ని. 3 సార్లు సర్జరీ చేసినా కూడా ఎందుకు సక్సెస్ కాలేదు? అది డాక్టర్ వాళ్ళది నిర్లక్ష్యమే కదన్న. వాళ్ళ దగ్గర అసలు చేసే సత్తా లేదు. ఎందుకంటే వీళ్ళ అమాయక ప్రజలు, వీళ్ళకేం తెలియదు, డబ్బులు అడిగినంత కడుతున్నారు, ఏం అడగలేరు. 3 సార్లు సర్జరీ ఫెయిల్ అయినా కూడా ఏం అడుగుతలేరు అనే ఉద్దేశంగానే వాళ్ళు వాడుకుంటున్నారు మనను. ఇక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైనా లేరు, అందులో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటే వేరే ఉండు. వీళ్ళ తరపున ఒక డాక్టర్ అనేటోడు, గాంధీలో ఉన్న బాలాజీ నాయక్ తెలిసిన వ్యక్తి అనేటోడు, వాడు కమిషన్ 30% తీసుకొని వీళ్ళకి పంపించడం జరిగింది కదా. ఈ వీళ్ళ తరపున అడిగే వ్యక్తి ఎవరు లేరు. వీళ్ళు ఎవరు తీసుకొచ్చారో వాళ్ళ నంబర్ వీళ్ళకి తెలియదు. అట్లా నిర్లక్ష్యం జరిగింది. మనం అడిగినా కూడా వాళ్ళు నిన్న మాకు నచ్చ చెప్పారు. నిన్న 6 గంటల దాకా వెయిట్ చేసినాం. దాని తర్వాత 10 గంటల దాకా వెయిట్ చేయమన్నారు. 10 గంటలు మొన్న చేసిన తర్వాత నిన్న 10 గంటలు రమ్మన్నారు. మళ్ళీ నిన్న ఇప్పుడు ఫైనల్గా ఏమంటారు డాక్టర్లు? ఏమంటారు వాళ్ళు? ఏమంటున్నారు అంటే మీరు ఏ హాస్పిటల్లో సర్జరీ చేయించుకుంటారు, మేము అక్కడ మొత్తం పేమెంట్ మేము పెట్టుకుంటామని అంటున్నారు. మేము పేమెంట్ పెట్టుకుంటాం అంటే మేము ఈ వరకే మిమ్మల్ని నమ్ముకొని
మేము ఉన్న భూమినో ఏదో అమ్ముకొని మీకు హాస్పిటల్ కట్టి మేము ఈరోజు మా కొడుకు పరిస్థితి కాళ్ళు సెట్ అయ్యే పరిస్థితి లేదు. ఇంకా మీకు ఎలా నమ్మాలి? మేము మా డబ్బులు మేము కట్టినాం ఎంతనో మా డబ్బులు మాకే ఇచ్చారు, మేము మీకేమో ఇబ్బంది పెడతలేము, మేము ఎక్కడైనా చేయించుకుంటాం అనే పరిస్థితిలో ఈ బయట చేయించుకుందామన్నా కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి మన డబ్బులు ఇయ్యము, మేము తప్పు చేయలేదు అంటున్నారు. తప్పు చేయని ఎడల కాళ్ళు మళ్ళీ ఫస్ట్ స్థాయి ఎందుకు వచ్చింది? మళ్ళీ మీరు ఇక్కడ సర్జరీ ఎక్కడైనా చేయించుకోండి మేము డబ్బులు కడతామని ఎందుకు అంటున్నారు అని మేము అడిగితే అట్లా కాదు అని ఇంతకుముందు ఎస్ఐ నిన్న వచ్చారు, ఎస్ఐ గారు కూడా మాట్లాడి ఏదైనా మాట్లాడుకోరన్నారు. సిఐ సార్ ఇంతకుముందు వచ్చిండు, సిఐ సార్ కూర్చున్న తర్వాత కూడా వాళ్ళు ఏమంటున్నారు అంటే సిఐ ముందు కూడా ఇదే హాస్పిటల్ అంటే మేము సార్ని ఒకటే అన్నాం, సార్ ఆయన బాధ్యత రేపు కాళ్ళు తీసేయవచ్చు, కాళ్ళు తీసేస్తే బాధ్యత ఎవరు ఉంటారు సార్? రేపు ఇలా హాస్పిటల్ అడ్మిట్ చేస్తామో మేము పెట్టుకుంటాం అంటారు. ఫస్ట్ సర్జరీ అయిపోయిన తర్వాత బాబును హాస్పిటల్ ఇంటికి పోమని చెప్పిన తర్వాత మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయితే వీళ్ళ తర్వాత బిల్లు కడతారా? ఎవరు అగ్రిమెంట్ ఎవరు ఉండరు సార్. వాళ్ళు అడిగిన వాళ్ళు కట్టుకున్న డబ్బులని వాళ్ళు తిరిగి అడుగుతున్నారు సార్, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పియండి అని కూడా మేము ఇంతకుముందు సిఐ సార్ని కూడా మేము చెప్పడం జరిగింది. మీరేమంటారు అబ్బాయి? ఏం జరిగింది అసలు? ఓవరాల్ ఎన్ని పైసలు తీసుకున్నారు? పైసలు వచ్చేసి 10 లక్షలు తీసుకున్నా, 10 లక్షలు తీసుకున్నాం. బయట వచ్చేసి మేము స్కానింగ్ టాబ్లెట్ మొత్తం బయట రావడం ఛార్జ్ మొత్తం 6 లక్షల దాకా అయింది, 16 లక్షల దాకా ఖర్చు. సర్జరీ చేసినా కూడా సక్సెస్ కాలేదా? ఎందుకు కాలేదని అడగలేదా మీరు? అడిగినాం, వాళ్ళు ఏదో చెప్తారు. వాళ్ళు ఇది ఫస్ట్ ఏదో వాళ్ళు ఏదో అంటే ఇది సెట్ కాలేదు, మళ్ళీ ఇంకోటి తీయాలి, మళ్ళీ ఇది పెడితే సెట్ అయింది, అమౌంట్ ఇంత అయింది అంటే ఓకే చేస్తారు వాళ్ళు, మేము ఇస్తూనే ఉన్నాం. లాస్ట్కు మళ్ళీ నిన్న తీసుకొచ్చారు, నేను తీసుకొస్తే మళ్ళీ అమౌంట్ అయితే మీ మేనేజర్తో మాట్లాడి అమౌంట్ ఎంత అయిందో మేము మాట్లాడి కనుక్కొని అని చెప్తే మా బావకు వచ్చి మేము మాట్లాడితే బావ ఇట్లా అవుతుందని నిన్న మొన్న నుంచి ఇక్కడ వచ్చినాం. మళ్ళీ పైసలు ఎంత కట్టమంటారు? ఇంకా పైసల గురించి మేము ప్యాకేజ్ మాట్లాడలేదు, బావ పిలుచుకొచ్చినా ఇంతే. ఇంకా కట్టమన్నా ఇంకా బావతో మాట్లాడలేదు ప్యాకేజ్ గురించి. ఇంకా ప్యాకేజ్ మాట్లాడమని అంటారు వాళ్ళు. ప్యాకేజ్ ఇంకా మాట్లాడి ఎంత అయిందో మాట్లాడారు. మేము సర్జరీ అయిందో మేము చూస్తాం. 5-10 రోజులు నెల తర్వాత రామని చెప్పారు, కాలు ఇరిగింది నెల తర్వాత రామని చెప్పారు. మళ్ళీ అది బాబు ఏమో నొప్పి అని ఇంటి దగ్గర అరుస్తుండ్రు రోజు, నెల తర్వాత రానని వాళ్ళు అంటారు. ప్యాకేజ్ మాట్లాడుకొని ఎలా ఇప్పటికే 10 రోజులు అవుతుంది. ఇప్పుడు మొన్న కాలు ఎరిగింది బ్రదర్, వీడికొస్తే కనీసం టాబ్లెట్ అని ఇవ్వాలి కదా, ఒక హాస్పిటల్ మత్తు ఇంజెక్షన్ ఒక టాబ్లెట్, నొప్పి రాకుండా పెయిన్ రాకుండా ఏదో ఒకటి ఇవ్వాలి. కనీసం ఆ బాధ్యత కూడా తీసుకుంటలేరు వీళ్ళు. పేమెంట్ ప్యాకేజ్ మాట్లాడితేనే ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాం, లేకుంటే స్టార్ట్ చేయం అనే ఉద్దేశంతో ఎంతసేపు డబ్బుల కోసమే. వీళ్ళకేం తెలియదు, డబ్బులు తీసుకున్న తర్వాత మనం ఏమైనా చేయొచ్చు. 10 రూపాయల టాబ్లెట్ ఇచ్చి 10 లక్షలు బిల్ చేసే టైప్లో వీళ్ళు ఉన్నారు. ఇప్పటికీ మేము ఇక్కడ ధర్నా కూర్చుంటే మాకు న్యాయం కోసం రౌడీలను పిలిపియడము, వాళ్ళని పోలీసు వాళ్ళు ఉన్నారు వాళ్ళని నెట్టేస్తారన్న ధోరణిలో వాళ్ళు మాట్లాడుతారు. అందరు ఇప్పుడు పోలీసులు కూడా వాళ్ళు మనుషులే, వాళ్ళు జనాల కోసమే ఉన్నారు కదా, అట్లా ఆలోచిస్తలేరు. కాకుంటే వీళ్ళని పిలిపించి భయపెట్టిస్తారు మిమ్మల్ని. పోలీసు వాళ్ళు ఏం చెప్పలేదు, రౌడీలను పిలిపిస్తారు. వాళ్ళు పిలిపి కొడతారు. ఇప్పుడు మా ఒకరిని ఏ పని చేయకుండా చేసేసారు, ఇంకా ఇద్దరిని చేస్తారు. ఏం చేస్తారంటే కొట్టి చంపేస్తారా? కానీ ఒకటి వీళ్ళ మీద కఠినంగా శిక్షించాలి. వీళ్ళను మావానికి ఏ పరిస్థితి అయిందో మాకు మంచి న్యాయం జరిగేటట్టు మీరు అందరూ సపోర్ట్ చేయాలి. మీరు ఏం చేస్తారు? ఏం పని చేస్తారు? మీ కొడుకు అబ్బాయి ఏం పని చేస్తావు? వ్యవసాయం పనులు సార్. వ్యవసాయం చేస్తావు. ఏంది ఎట్లా ఎన్ని పైసలు తీసుకురు? 20-30 లక్షల దాకా తీసుకురు సార్. మేము ఇద్దరే జాగ్రత్త దాఖలా మాకు వేసారు. మేము ఇద్దరికి మీ ఇద్దరికి కలిపి 20 లక్షలు 20-30 లక్షలు కుట్లేట ఇప్పుడు ఏమంటారు మరి? న్యాయం చేయాలి సార్. ఏం చేయాలి? వీళ్ళు డాక్టర్లు ఏమంటారు? వాళ్ళు ఏమంటారు, మళ్ళీ ఆపరేషన్ చేయాలి, డబ్బులు ఇవ్వమంటారు. ఎన్నిసార్లు చేసిరు ఆపరేషన్? 3వ చేసిరు. ఇంకో 4వ సారి. ఇంతకుముందు కూడా ఈ హాస్పిటల్ ఇట్లా 3 జరిగినాయన్న. ఈ పక్కనే ఇప్పుడు మీరు బతుకమ్మ కాలువ పక్కనే చెంచు వాళ్ళ అబ్బాయి సేమ్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇందులో తీసుకొచ్చిరన్న. తీసుకొచ్చినప్పుడు నేను అప్పుడు రీసెంట్గా నేను క్యాంపస్లో ఉన్నా. ఆ పిల్లగాని ఏంటంటే సర్జరీ 3 సార్లు సేమ్ చేసిరు. ఆయనకు కూడా 8 లక్షలు బిల్ వేసిరు. అప్పుడు వేసిన తర్వాత ఆ అబ్బాయిది సేమ్ కాలు తీసేసిరన్న. కాలు తీసేసిన తర్వాత వాళ్ళ కత్తులు కొడవలు గొడ్డలు పట్టుకొని వచ్చిరన్న. ఆ పరిస్థితిలో ఇక్కడ జరిగినప్పుడు ఇక్కడ యజమాని వాళ్ళని 8 లక్షల రూపాయల అక్షరాలలో మా ముందే ఇచ్చిరన్న. అది కూడా మీరు పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు చెంచు వాళ్ళని కూడా తెలుసుకోండి అన్న. ఇక్కడ యజమాని దగ్గర ఇప్పుడు మన మీడియా మిత్రులు కొందరు వాళ్ళకు కూడా తెలుసు. ఇక్కడ జరుగుతున్నది ఏంటన్నా అంటే మీరు ఒకటి గమనించుకోవాలన్నా, ప్రతి ప్రజలు కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా న్యాయంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఇప్పుడు హాస్పిటల్ గాంధీ అనేది నెంబర్ 1 హాస్పిటల్ ఉండి ఆర్థోపెడిక్ అందులో గోల్డ్ మెడలిస్ట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. వాళ్ళు ఉండగా కూడా అందులో నుంచి వీళ్ళ కమ్యూనికేషన్ ఒక డాక్టర్ వీళ్ళని పంపించిందంటే మీరు ఒకసారి మనం అర్థం చేసుకోవాలన్నా. వీళ్ళకి వాళ్ళ కమిషన్ ఎవరు అంబులెన్స్ వాడు వచ్చినా కూడా 10% ఇవ్వాలి.
మీరు అంతా ఏం డిమాండ్ చేస్తున్నారు, ఎందుకు కూర్చున్నారు మరి? అన్న ఆ బాబు బాగుండాలి అంటే ఆయన జీవితం ఎట్లా ఉంటుందో దాని భరోసా అంటే వీళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేరు. సరే జీవితంలో మీరు భరోసా ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ వాళ్ళు పెట్టుబడి పెట్టిన 16 లక్షల రూపాయలు అక్షరాలు వాళ్ళ 16 లక్షలు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏ హాస్పిటల్ అయినా చూపించుకుంటారా, వాళ్ళ కొడుకును పడగొట్టుకుంటారో వాళ్ళ ఇష్టము. వాళ్ళ డిమాండ్ మా పక్షాలు మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతామనే పరిస్థితిలో మేము ఉన్నామన్న. దాని తప్ప ఏం మేము డిమాండ్ వేరేది వాళ్ళది అడుగుతలేము.